గత 5 ఏళ్లలో జగన్ రాష్ట్రం నుంచి పరిశ్రమలను తరిమేశారని ఇప్పుడు కూడా పెట్టుబడిదారులను భయపెడుతున్నారని ఆరోపించారు ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు. రప్ప అని వైసీపీ కార్యకర్తలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టిపై దృష్టి పెట్టిందని, ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు పల్లా శ్రీనివాస్. ఒక సంక్షేమమే కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి, సంపద సృష్టి కూడా జరగాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇన్వెస్టర్స్ని భయపెట్టేటట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టడానికి వస్తారంటే వాళ్ళని అరెస్ట్ చేస్తాం అంటే ఎలాగైనా రాజకీయాలు చేయడంలో తప్పేం లేదు, కానీ ఇన్వెస్టర్స్ని గత 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే పారదోలేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ ప్రయత్నం జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయండి. అలాగే రఫా ఆడిస్తామని చెప్పేసి కత్తులు పెట్టుకొని పుట్టినరోజు, ఎవరైనా పుట్టినరోజు అనుకుంటే మంచిగా ఆనందంగా ఉండాలి, ఒక ప్రాణాన్ని నించోబెట్టాలనుకుంటారు. వీళ్ళేంటంటే ఆ పొట్టేళ్ళని వేయడం, ఆ కత్తులు పట్టుకొని తిరగడం, ఎవరిని భయాందోళనకు గురి చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను.